దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభు పేరట నా వందనాలండి. జ్ఞాని అయిన సొలొమోను గారు ప్రసంగి గ్రంథంలో 1-11 వచనాలలో చాలా అద్భుతమైన విషయాన్ని చెప్పారు. ఈ భూమి మీద నూతనమైనది ఏదీ లేదని, అన్నీ జరిగినవే జరుగుతున్నాయని, ప్రకృతిని ఉదాహరణగా తీసుకొని చాలా మంచి విషయాలు తెలియచేశారండి. ప్రసంగి గ్రంథంలో మనిషి ఏ విధంగా ఉన్నాడో, దేవుడు ఏ విధంగా ఉన్నాడో, మనిషి చుట్టూ ఉన్న స్థితిలేంటో చాలా స్పష్టంగా ఉన్నాయి. ప్రసంగి గ్రంథం చదవడం వల్ల హృదయం చాలా తేలిక పడుతుందండి. మనిషి యొక్క స్థితి ఏదైతే ఉందో భూమి మీద కష్టం, సుఖం, దాని గురించి కూడా పరిశుద్ధ గ్రంథంలో ఏమనుందంటే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో, ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి. ఇవి ఆల్రెడీ మీకంటే ముందున్న వాళ్ళకి వచ్చాయి అని ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. అవును, మనం అనుభవిస్తున్న ప్రతి కష్టం కూడా మనకంటే ముందున్న పూర్వీకులకు వచ్చినవే. ఇవేవో కొత్తగా మనకు వచ్చినవి కాదండి. మరి అలాంటప్పుడు మనం ఎందుకు కృంగిపోవాలి? చాలా మంది ఈ కష్టాలను, బాధలను జ్ఞాపకం చేసుకుంటూ మద్యపానానికి బానిసలైపోతున్నారు. నొప్పిని, బాధని తట్టుకోవడానికి, తగ్గించుకోవడానికి మద్యాన్ని తాగుతున్నారు. మద్యం ఎప్పుడూ ఉంటుంది, అయినా మనిషి సంతోషంగా ఉండలేకపోతున్నాడు. కష్టాలు, బాధలు వచ్చినప్పుడు సేవించాల్సింది మద్యం కాదు, మనకు రావాల్సింది మత్తు కాదు. మత్తులోనే మైమరిచిపోవాలి, బాధలను మర్చిపోవాలి అన్నది నిజమైతే, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పడిన బాధ కంటే మనెవ్వరికీ మించిన బాధ లేదు. కానీ ఆయన ఆ సిలువపై మత్తును కాదన్నారు. మార్కు సువార్త 15వ అధ్యాయము 23లో ఈ మాట ఉంది. అంతట బోళము కలిపిన ద్రాక్షారసము ఆయనకిచ్చిరి గాని ఆయన దాన్ని పుచ్చుకొనలేదు. కష్టాలు, బాధలు వచ్చినప్పుడు మనకు కావాల్సిన మత్తు కాదు, ప్రేమ. యేసుక్రీస్తు ప్రభువారికి తండ్రి మీద ఎంత ప్రేమ ఉందంటే, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన అనుభవించాల్సిన బాధను మత్తుతో కప్పాలనుకోలేదండి. అది ప్రేమ, బాధ్యత. మీ కుటుంబంలో కష్టాలు, నష్టాలు ఉంటే బాధ్యతతో, ప్రేమతో వ్యవహరించండి. మద్యంతో ఊగి తేలి ప్రాణాలు పోగొట్టుకొని మీ కుటుంబాన్ని అనాథలు చేయకండి. ఈసారి మీ కష్టం, బాధ వస్తే మీ కుటుంబం మీద ఉన్న ప్రేమను బట్టి వాటికి దూరంగా ఉండండి. దేవుని మీద భయభక్తులను బట్టి ఆయనకి నమ్మకంగా జీవించండి.